ప్లస్ రాజధాని వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. అది అంతా కొన్ని పొలాలు కొనుక్కొని చాలామంది సఫర్ అవుతున్నారు రాజధాని వల్ల. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ మారాలని కోరుకుంటున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాం. మార్పు అంటే మళ్ళీ మన రాజధాని మనకు వస్తుంది. ఆయనే కదా మొట్టమొదటి రాజధాని గురించి కష్టపడి మనకంతా తీసుకొచ్చింది. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 5 రాజధానులు 5 స్టేట్లు అని పెట్టాడు. అందుకని చెప్పేసి ఈసారి ఆయన పెట్టాడు కాబట్టి ఆయన మళ్ళీ అమల్లో తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం. అమరావతి ఉంటే బాగుంటుంది. మా సిటీ మాకు దగ్గరలో ఉంటే మాకు గర్వంగా ఉంటుంది. అంతే. వైజాగ్ అంటే అక్కడ వాళ్ళకి అది బాగుంటుంది, మనకి ఇది బాగుంటుంది. మాకు దగ్గరలో ఉంది కాబట్టి మాకు ఇదే బాగుంటుందని మేము అనుకుంటాం. నాకైతే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. అంతే. వాళ్ళు వీళ్ళు అనేది నాకు బాగా ఐడియా లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు అవన్నీ ఈ వైఎస్ వచ్చి మొత్తం తీసేశాడు కాబట్టి మళ్ళీ ఆయన వస్తే ఆయన మళ్ళీ చేస్తాడు, బాగుంటుంది అన్న ఉద్దేశం. అంతే. ప్రభుత్వం మారితే మళ్ళీ అన్నిటి బాగుంటుందని. అన్ని రోడ్లు, వాటరు, మళ్ళీ అన్నీ మనకి ఇది వస్తుంది. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకి కంపెనీలు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని వృద్ధి చెందుతుందని నమ్మకం. ఆయన అంటే ఒక నమ్మకం.